మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు అయితే బయటపడుతూ ఉన్నాయి. ఈ కేసులో చాలామంది సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని, అలాగే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ప్రైవేట్ వీడియోల్లో కొంతమంది సెలబ్రిటీలకు చెందినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఈ కేసులో ఎవరెవరు సెలబ్రిటీలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే ఎవరెవరి సెలబ్రిటీల వీడియోలు ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ప్రైవేటు వీడియోలు ఉన్నాయని, ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి మేడం, ఈ కేసులో నిజంగా సెలబ్రిటీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ప్రైవేటు వీడియోలు కూడా ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయా? ఉంటే ఎవరెవరి ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెవరి వీడియోలు దాంట్లో ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే మనం ర్యాండమ్గా చెప్పలేము. అట్లా వచ్చిన పేర్లు అయితే నిఖిల్, వరుణ్ సందేశ్ అని. నిఖిల్ తోటి అర్జున్ సురవరం అని ఒక సినిమా తీశాడు. ఎవరు? కేపీ చౌదరి తీశాడు. మన పొద్దున్న చనిపోయిన కేపీ చౌదరి తీశాడు. అవును. మరి ఆ సందర్భంలో ఏమైనా ప్రైవేట్ పార్టీలు జరిగితే అందుకు అతని పేరు వచ్చిందా? ఓకే. వరుణ్ సందేశ్ పేరు ఎప్పుడూనే వచ్చింది. అయితే దీనిలో భాగంగా చాలామంది టీఆర్ఎస్ లీడర్లు, అలాగే పాత గవర్నమెంట్లో కొంతమంది నాయకులు ఈ ఫోన్ కాల్స్లో ఉన్నారు. అంటే అతని ఫోన్ కాల్స్ డేటాలో ఉన్నారు అని వచ్చింది. ఇప్పుడు 800 మంది కాంటాక్ట్స్ ఉన్నాయి ఎవరికి? కేపీ చౌదరి ఫోన్లో. ఈ 800 మంది కాంటాక్ట్స్లో రాజకీయ నాయకులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, క్రికెట్ ఆడే వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళ పేర్లు ఉన్నాయి దాంట్లో. అయితే వీళ్ళ ఇంతమంది లేకపోతే ఇప్పుడు మన 2 రాష్ట్రాల్లో 800 మంది ప్రముఖులు ఉన్నారనుకుందాం. అంటే ఒక 1500 మంది ప్రముఖులు ఉన్నారనుకుందాం. దానిలో 800 మంది నంబర్లు ఉన్నాయి అనుకోండి. అసలు కేపీ చౌదరి ఫోన్లో ఎందుకు ఉంటాయి? కేపీ చౌదరి ఏం చేస్తాడో ప్రపంచం మొత్తానికి అర్థమైంది. ఒకప్పుడు తను యాక్చువల్లీ సినిమా ప్రొడ్యూసరు, కానీ ఆ తర్వాత సినిమాలు తీసి నష్టపోయి మెయిన్ డిజాస్టర్ కబాలి. ఆ తర్వాత అతను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల నుంచి అధిగమించడానికి డ్రగ్స్ బిజినెస్ చేశాడు. ఆ విధంగా కూడా కొన్నిసార్లు పోలీసులకు దొరికాడు. ఇక నేను డ్రగ్స్ బిజినెస్ చేయలేను అనే ఒక పరిస్థితిలోకి అతను వచ్చేసేసాడు. మరి ఒకవేళ ఈ 300 వీడియోలు సాయంకాలం రిలీజ్ అవ్వబోయే పోలీస్ కేసులో ఇవ్వబోయే మస్తాన్ సాయి మీద ఇవ్వబోయే కంప్లైంట్ గురించి కేపీ చౌదరికి ముందే తెలుసా? ఓకే. అందుకే కేపీ చౌదరి చనిపోయాడా? అంటే కేపీ చౌదరి చనిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు మాత్రమే ఒక కారణం కాదు. మాత్రమే కారణం కాదు, డ్రగ్స్ దందా కూడా ఒక కారణం. అలాగే ఇప్పుడు అతని మస్తాన్ సాయి అతను మంచి స్నేహితులు. మస్తాన్ సాయి స్నేహితుడు అయినప్పుడు లావణ్య కూడా స్నేహితురాలే అయ్యే అవకాశం ఉంది. ఓకే. లావణ్య సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇది ఒక క్లబ్ లాంటిది. ఈ క్లబ్ నానాజాతి సమితి. వీళ్ళందరికీ పాయింట్లు ఏంటి అంటే, ఎక్కడెక్కడ ఉంటారు అంటే, లావణ్య ఉండే ఇంట్లో ఉంటారు కాసేపు, మస్తాన్ సాయి ఇంట్లో ఉంటారు కాసేపు, లేదు అనుకుంటే కేపీ చౌదరి ఇంట్లో ఉంటారు కాసేపు. వీళ్ళందరూ ఇప్పుడు నిన్న కేపీ చౌదరి చనిపోతే సురేఖవాణి కూతురు ఎమోషనల్ అయింది. మామూలుగా అయితే ఒక వివేకం పనిచేసే వాళ్ళు అయితే ఒకవేళ కొంతమందితోటి నేరస్తులైన మనుషులతోటి సంబంధాలు ఉన్నా కానీ దాన్ని బహిర్గతం చేసుకోవడానికి ఇష్టపడతాం. అవును. కానీ బహిర్గతం అయినా పర్వాలేదు అనే తెగింపు ఉన్న అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చేసింది. అన్న ఎక్కడున్నారా? ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చేది అతనేనంట. ఓకే. మరి లేకపోతే కేపీ చౌదరితో ఏంటి స్నేహం మీకు? ఓకే. అసలు కేపీ చౌదరి ఉల్లిపాయలు అమ్ముతాడా, డైమండ్స్ అమ్ముతాడా, డ్రగ్స్ అమ్ముతాడా అనే క్లారిటీ ఉంది. ఉల్లిపాయలు అమ్మితే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వెళ్తారు ఉల్లిపాయలు కొనుక్కోవడానికి. డైమండ్స్ అమ్ముతున్నాడు అనుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళు వెళ్తారు. డ్రగ్స్ అమ్ముతున్నాడు అనుకోండి, డ్రగ్స్ కావాల్సిన వాళ్ళు వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 3 ఒకడైతే అమ్మడు కదా. వీటి స్థాయిలు వేరు. అవును. ఒక మనిషి 3 అమ్మడు. మరి అలాంటప్పుడు అతను ఏమమ్ముతాడో తెలిసిన తర్వాత సురేఖవాణి కూతురు ఎందుకు
ఇప్పుడు అదేమంటే మా పేర్లు ఎందుకు ఎత్తారు అంటారు. మరి మీరు చేసే పనులు బట్టే ఎత్తుతారు. ఎంతమంది లేరు ఇండస్ట్రీలో, వాళ్ళందరి పేర్లు ఎత్తకుండా మీ పేర్లు ఎందుకు ఎత్తారు? ఏది ఏమైనా ఇవాళ సెలబ్రిటీలు ముసుగులు చేసే దరిద్రాలు ఒక్కొక్కటి ఇప్పుడు ఈ వీడియోలు రూపంలో బయటపడతాయి. పైగా ఇంకొకటి ఏంటి అంటే, ఇవాళ నిన్న మొన్న ఇంటద్దె కట్టుకుంటానికి కూడా డబ్బులు లేని వాళ్ళు, నిన్న మొన్న హాస్టల్ ఫీజు కట్టుకుంటానికి కూడా డబ్బులు లేవు అన్నవాళ్ళు, ఇప్పుడు ఈ పడాల లక్ష్మి పరిస్థితి అదేనంట. ఒకప్పుడు హాస్టల్ ఫీజు కట్టుకుంటానికి డబ్బులు ఉండేవి కాదంట. అలాగే ఆ మధ్య అతను ఎవరు ఇన్ఫ్లుయెన్సర్ లాగా యాడ్స్ ఇచ్చేవాడు చూడు, హర్షసాయి మీద కేసు పెట్టిన అమ్మాయి కూడా, అమ్మాయి కూడా ఒకప్పుడు హాస్టల్ ఫీజు కట్టుకుంటానికి ఉండేవి కాదంట డబ్బులు. ఆ అమ్మాయితో పాటు హాస్టల్లో ఉన్న అమ్మాయి ఇంటర్వ్యూలో ధైర్యంగా చెప్పింది, నా దగ్గర 2,000 అప్పు తీసుకుంది అని. అలాంటి అమ్మాయి అలాఫే సడను పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద ఇళ్ళు, సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అయ్యన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఆ రీతూ చౌదరి ఉంది. రీతూ చౌదరి పరిస్థితి ఒకప్పుడు చాలా దారుణమైన పరిస్థితి అంట. మరి ఆ రీతూ చౌదరి వాళ్ళ ఆమె ఇప్పుడు మనం మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా మామూలు కార్లలో కూడా కాదు, జస్ట్ వైజాగ్ వెళ్ళి రావడానికి కూడా ఫ్లైట్లలో తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కారో నాకు తెలియదు, కానీ నేనైతే 2 సార్లు ఫ్లైట్ ఎక్కా. అంటే మనం సామాన్యులు, మనం ఇంతవరకే ఉంటాయి మన జీవితాలు. కానీ వీళ్ళకి మనకంటే అతి సామాన్యంగా బతికిన వాళ్ళు ఇవాళ అసామాన్యుల్లాగా ఎక్కడికో వెళ్ళిపోయి, ఆర్థిక స్థాయి విషయంలో నేను మాట్లాడే సుమా, వేరే విషయాల్లో కాదు, ఎలా వెళ్ళగలుగుతున్నారు? రాత్రికి రాత్రి డబ్బులు సంపాదించాలి, రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలి, ఆ డబ్బుల్ని విలాసాలకు వాడుకోవాలనుకునే వాళ్ళు ఏ అడ్డదారైనా తొక్కుతారు, తొక్కటానికి సిద్ధపడిపోతున్నారు. ఇలా తొక్కాలనుకునే వాళ్ళకి, ఇలా తొక్కాలని అనుకునేటట్లు చేయటానికి ఇవాళ చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఈ పబ్బులు అవే. ఇప్పుడు పబ్బుకి వెళ్ళే అమ్మాయిలు అందరూ డబ్బులు ఉన్న అమ్మాయిలు కాదు, ఏదైనా అక్కడ బిజినెస్ దొరుకుతుందేమో. ఇవాళ చెప్పుకుంటే సిగ్గుచేటు, సమాజంలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్న బిజినెస్లు 2. ఒకటి డ్రగ్స్, ఇంకొకటి వ్యభిచారం, హై లెవెల్ వ్యభిచారం. పైగా ఇవాళే పొద్దున పేపర్లో వచ్చింది, ఏఐ సాయంతో, టెక్నాలజీ సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్నారంట. గచ్చిబౌలిలో 2 అపార్ట్మెంట్లు తీసుకుని దొరికింది. అంటే వాళ్ళు ఏఐ సాయంతో ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు వచ్చిన కాంటాక్ట్స్ కావచ్చు, ఫోన్లు కావచ్చు, చాటింగ్లు కావచ్చు, ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తున్నారు. కానీ ఎప్పుడైనా తాతను మించినోడు ఉంటే తాతను తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడు అన్నట్లు పోలీసులు ఏం చేశారు, చిత్తశుద్ధి ఉంటే పోలీసులు ఏదైనా పట్టుకోగలరు. అసలు ఈ డ్రగ్స్ కేసులు కూడా ఇంత దూరం వచ్చాయి కాదు. పోలీసులు నిజంగా ఇప్పుడు ఈ డ్రగ్స్ బిజినెస్ చేసేవాళ్ళు కానీ, వ్యభిచారం చేసే బిజినెస్, ప్యాకాట క్లబ్బులు నడిపే వాళ్ళకి, ఈ అసాంఘిక కార్యకలాపాలు వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళు ఒక 4 మేనేజ్ చేయాల్సిందే. ఒకళ్ళు పోలీసు, ఒకళ్ళు అధికారులు, ఒకళ్ళు రాజకీయ నాయకులు, ఇంకొకరు కొన్ని సందర్భాల్లో కోర్టులను కూడా మేనేజ్ చేయగలుగుతారు. అంటే ఇంతమంది అదృశ్య హస్తం ఉంటే తప్పితే, అదృశ్యంగా వీళ్ళకి సాయం చేయకపోతే తప్పితే వీళ్ళు బిజినెస్లు చేయలేరు. ఇప్పుడు పోలీసులే కదా పట్టుకోవాల్సిన పోలీసులే. ఇవాళ పోలీసులు 2 జట్లుగా విడిపోయారు. ఇది ఎట్లా అంటారేమో మీరు. శేఖర్ భాష ఫోన్ కాల్ ఒకటి బయటకు వచ్చింది, మస్తాన్ సాయితో మాట్లాడిన ఫోన్ కాల్. ఓకే, ఏంటి మేడం మీరు విన్నారా? అయితే దానిలో ఏమొచ్చిందంటే, గమ్మత్తుగా వీడితోటి మస్తాన్ సాయితోటి, నువ్వు ఒక 150 గ్రాములు డ్రగ్స్ తీసుకొనిరా, లావణ్య ఇంట్లో పెడదాము అని చెప్పి మాట్లాడుతున్నాడు మస్తాన్ సాయితో. ఎవరు? శేఖర్ భాష. ఓకే, మాట్లాడితే ఎట్లయినా సరే మరి నేను ఎట్లా ఆ ఇంటికి వెళ్ళేది ఎట్లా, నీ కారులో రాకు అని సలహాలు చెప్తున్నాడు శేఖర్ భాష. లేదు నేను ఎప్పుడు ఇట్లాంటప్పుడు నేను డ్రగ్స్ క్యారీ చేసేటప్పుడు నా కారులో తిరగను, నేను వేరే కారులోనే తిరుగుతాను అని చెప్తున్నాడు.
చెప్తుంటే అసలు ఎంతో జాగ్రత్తలు మెళకువలు చెప్పి వీళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఆ అమ్మాయిని అరెస్ట్ చేపించి ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు అయితే మళ్ళీ జైలుకు పోతే ఆ ఇల్లు జాగ్రత్తగా రాజ్-తరుణ్కి అప్పచెప్పాలి. ఇది శేఖర్ భాష మిషను. ఓకే, అంటే శేఖర్ భాష గారికి కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా? మరి మస్తాన్ సాయికి ఫోన్ చేయగలిగాడు, మస్తాన్ సాయి అంత ధైర్యంగా శేఖర్ భాషతో మాట్లాడాడు, డ్రగ్స్ తెచ్చిస్తాను అన్నాడు అంటే శేఖర్ భాష మీద ఎంత నమ్మకం లేకపోతే ఇప్పుడు మీరు నేను ఫోన్ చేసామనుకోండి మస్తాన్ సాయికి డ్రగ్స్ ఇస్తాను అంటాడా? అసలు మాట్లాడు శేఖర్ భాషకే ఎందుకు మాట్లాడాడు? ఏంటి లాలూచి మీ ఇద్దరికి? పైగా ఇంకొంచెం సమయం గడిచిన తర్వాత ఫోన్ కాల్లో మరి నేను అక్కడికి వెళ్తాను కదా, అక్కడికి నువ్వు పోలీసులు పంపుతాను అంటున్నావు కదా, ఆ పంపినప్పుడు మరి నన్ను తప్పిస్తావా? ఎందుకు చేయను? ఆ పని ఎందుకు చేయను? నిన్ను తప్పించకపోతే ఎట్లా? అంటే శేఖర్ భాష చేతిలో ఎవరున్నారో చెప్పండి. పోలీసులు శేఖర్ భాష చేతిలో లేకపోతే శేఖర్ భాష అంత హామీ ఎలా ఇస్తాడు మస్తాన్ సాయికి? పైగా పల్లో పైనగా ఆ పడాల లక్ష్మి అనే దాన్ని కూడా అంటే అది ఎక్కడికి పోద్ది, అది అక్కడే వస్తుందిగా, ఎప్పుడు 24 గంటలు లావణ్యతోనే ఉంటుందిగా, అదెంత పని అంటే పనిలో పని పేడా పోద్ది అని శేఖర్ భాష చెప్తున్నాడు. ఓకే, చెప్పి సరే ఇదంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే పడాల లక్ష్మితోటి కారులో శేఖర్ భాష ఒళ్ళో పడాల లక్ష్మి కూర్చొని ఉంది. దీన్ని ఆమె ఫోటో తీసుకుంది, ఆ ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఓకే, అసలు ఏం జరుగుతుంది మేడం ఈ కేసులో? ఏం జరుగుతుందంటే దీన్ని సిబిఐకి ఇస్తే గానీ పరిష్కారం కాదు. నిజం, అంత డెప్త్ ఉంది ఈ కేసులో. ఎందుకంటున్నానంటే ఆషామాషి కాదు ఈ కేసు. 200-300 వీడియోలు, అశ్లీల వీడియోలు ఉన్నాయి అంటే ఎంతమంది అమాయకులు బలైపోయి ఉంటారు దీంట్లో. అంటే కొంతమంది అసలు సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి, ప్రైవేట్ వీడియోలు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒక మాజీ మంత్రి అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని వస్తుంది. మస్తాన్ సాయితో వాట్సాప్ చాట్ చేశాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు? ఇవన్నీ వాస్తవాలే. ఎందుకంటున్నానంటే రాజకీయ నాయకులు, పోలీసులు, అధికారులు ముగ్గురు కలవకపోతే ఇట్లాంటి నేరాలు జరగవు. వ్యవస్థీకృత నేరాలు అంటారు వీటిని, ఇవి జరగవు. వ్యవస్థలో వేళ్ళూనుకుపోయి ఉంటాయి ఇట్లాంటి నేరాలు. ఈ నేరాలు జరగాలంటే వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ సహకరించాలి, సహకరిస్తేనే జరుగుతాయి ఇట్లాంటివి. ఓకే, అంటే దీన్ని బట్టి దీని డెప్త్ ఎంత ఉందో ఆలోచించండి. పైగా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొన్ని వీడియోలు ప్రసారం చేసింది, న్యూడ్ వీడియోలు, అభ్యంతరకరమైన వీడియోలు. అది కూడా చాలా చాలా తప్పు. ఎందుకంటే ఈ ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిగత గోప్యత అనేది ఉంటుంది. అసలు వాళ్ళకి ఆ వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లావణ్య రిలీజ్ చేసిందా, పోలీసులు రిలీజ్ చేశారా? పోలీసులు అదుపులో అంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఉన్నాడు, మస్తాన్ సాయి దగ్గర హార్డ్ డిస్క్ ఉంది. హార్డ్ డిస్క్ నుంచి వీడియోలు బయటకు ఎలా వచ్చినాయి అసలు? ఆ హార్డ్ డిస్క్ ఈ అమ్మాయి తెచ్చేసింది. ఓకే, తన వీడియోలు ఉన్నాయని తెచ్చేసింది. అంటే తన వీడియోలు డిలీట్ చేసుకొని మిగతా వాళ్ళ వీడియోలు లావణ్య బయట పెట్టిందా? అంతేగా మరి. ఎంత దారుణం ఇది. అందుకే ఇక్కడ ఎవ్వరు తక్కువలు కాదు, ఎక్కువలు కాదు. నేను ఎంత స్త్రీ పక్షపాతినైనా సరే, నేను మహిళల కష్టాల గురించి, కన్నీళ్ళ గురించి ఆలోచించి మహిళల పక్షాన పనిచేసేదాన్ని అయినా సరే లావణ్యం నేను నేరస్తురాలుగానే నేను చూస్తున్నాను. ఎందుకంటే ఈ మహిళ చేతిలో ఇంకొంతమంది మహిళలు ఇబ్బంది పడ్డారు. అట్లాంటప్పుడు నేను ఈమెకి ఏదో అన్యాయం జరిగిందని నేను ఎలా చెప్తాను? నన్ను ఎవరో అడిగారు ఆమెకు న్యాయం జరిగేది ఎట్లా అని. ఆమెకు ఎందుకు జరగాలి న్యాయం అని అడిగాను. ఎంతో మందికి అన్యాయం చేసిన వాళ్ళకి ఇంక న్యాయం ఏంటి? న్యాయం అంటే తప్పు చేసినట్టే కదా, అంతే. ఆడలేదు మగలేదు, వీళ్ళందరినీ తీసుకెళ్లి ఒక ప్రత్యేకమైన ద్వీపంలో పడేసేసి, పాత రోజుల్లో ద్వీపాంతరవాసం వేసేవాళ్ళు, అట్లా వీళ్ళందరినీ తీసుకెళ్లి వేరే దీవిలో పడేసి వీళ్ళకి చికిత్స చేస్తే తప్పితే వీళ్ళు దారికి రారు. ఓకే, అంతకు మించి నాకు మార్గం కనిపించట్లా. ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే నిష్పక్షపాతంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరంలో ఉంది. ఇవాళ ఇదేం చిన్న నేరం కాదు, చిన్న విషయము కాదు. ఏదో ఆషామాషిగా రాజ్-తరుణ్, లావణ్య వ్యక్తిగత విషయమనో లేకపోతే ఇంకోటో కాదు. ఇది ఈ ఇద్దరితో పాటు చాలామంది జీవితాలని నాశనం చేసింది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థను గనక మనం నిర్మూలించకపోతే చాలామంది నష్టపోతారు. ఓకే.